బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజు అయితే జరిగింది. యాక్చువల్‌గా ఇవాళ ఎపిసోడ్ గురించి చాలా మాట్లాడుకోవాల్సిన విశేషాలు బోలెడన్ని ఉన్నాయి. యాక్చువల్‌గా సండే ఎపిసోడ్‌లో ఏముంటాయి మహా అయితే ఆటలు, పాటలు ఇంకేమైనా ఉంటే అది ఇది అని అనుకుంటాం. కానీ ఇప్పటివరకు ఏ సీజన్‌లో కూడా జరగనటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. అలా ఎలా జరిగిందంటే వీళ్ళు జాలిపడి ఎలిమినేట్ చేశారా? లేకపోతే మనిషి నచ్చక ఎలిమినేట్ చేశాడా? అండ్ అట్లా చూస్తే అన్ని పాయింట్లు ఉన్నాయి. తన ఎమోషన్ పక్కన పెట్టి ఈ వీక్ అంతా సరిగ్గా లేడు పాషా, ఫస్ట్ వీక్ ఉన్నట్టు బాలేడు పాషా అని చాలామంది అన్నారు. అర్థం చేసుకుంటా. ఫస్ట్ వీక్ ఉన్నట్టు శేఖర్ పాషా సెకండ్ వీక్ ఎందుకు లేడు అంటే, ఫస్ట్ వీక్ తను ఎక్కడికి వచ్చాడు, ఏం చేయాలి అనే క్లారిటీ తనకు ఉంది. తను ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ తను ఇచ్చాడు. సెకండ్ వీక్ కూడా ఆఫ్ కోర్స్ తను ఎంటర్టైన్ చేస్తున్న టాస్క్లు కూడా బాగా ఆడాడు. కాకపోతే మనిషికి ఎక్కడైనా సరే అంటే ఒక వైఫ్కి డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత ఫ్రైడే అవుతుందా, సాటర్డే అవుతుందా, సండే అవుతుందా, పోనీ థర్స్డే అవుతుందా, సరిగ్గా అవుతుందా, అవ్వదా, ఇంకేమైనా అవుతుందా, ఇలాంటి టెన్షన్స్ బోల్డ్ అని ఉంటాయి, చాలామందికి ఉంటాయి. అండ్ బేబీ బాయా, బేబీ గర్లా, ఇంకా ఏమన్నానా, అబ్బాయి పుడితే ఎలా ఉంటుంది, అమ్మాయి పుడితే ఎలా ఉంటుంది, వైఫ్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గతంలో అంటే ప్రతి ఒక్కరికి ఇది అంటే ఏంటంటే ఒక లైఫ్ టైం మూమెంట్స్ అనమాట. అవి చెప్పలేం. లైఫ్ టైం మూమెంట్స్ అంటే ఉంటాయి, జీవిత కాలంలో ఒక్కసారే వస్తాయి ఇలాంటివన్నీ. అంటే ఈ నెల ఒకరిని కంటే వచ్చే నెల ఇంకిద్దరిని, ఆ తర్వాత నెల ఇంకో ముగ్గురిని కనడానికి ఉండదు. మనిషి జీవితం అంతే. అండ్ పెళ్ళైనా సరే అంతే, జీవితంలో ఒకసారి వస్తుంది కాబట్టే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అవన్నీ కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా ఈవెన్ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటారు. అండ్ అది కూడా మన అదృష్టం ఏంటంటే ఇవాళ రేపు వచ్చాయి కాబట్టి. ఒకప్పుడు పెళ్ళిళ్ళని ఎలా అయ్యాయో ఏంటో ఇంకా వాళ్ళ ఇష్టం. ఇకపోతే ఎపిసోడ్ ఫస్ట్ నుంచి ఆ ఫన్ ఎలిమెంట్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే నామినేషన్లో లాస్ట్ ఇద్దరు ఉన్నారు అని చెప్పిన తర్వాత శేఖర్ భాషని అండ్ ఆదిత్యని పెడితే 99% ఆడియన్స్ అందరూ అనుకుంటారు ఆదిత్యాన్ని పంపిస్తారని, శేఖర్ని ఉంచుతారు అని. ఎందుకంటే ఆడియన్స్ అలాగే ఓటేశారు కాబట్టి. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఏమన్నా తారుమారైతే బాగుంటుందేమో అని ఆలోచించి బిగ్ బాస్ టీం ఏమైనా శేఖర్నే పంపించేద్దాం అనుకుందా, లేకపోతే ఆదిత్యాన్ని సేవ్ చేద్దాం అనుకుందా తెలియదు. కానీ నాగార్జున గారు అప్పటి వరకు వచ్చినటువంటి ఆడియన్స్ పోల్ని పక్కన పెట్టేసి ఒకే ఒక సిచ్యువేషన్లో ఇంకా డెసిషన్ మార్చేసుకొని మీరే సత్కరించి ఎవరిని ఉంచుకుంటారో ఉంచుకోండి, ఎవరిని పంపిస్తారో పంపించేయండి అని వాళ్ళకి ఇచ్చేశారు. సరే పోనీ హౌస్ వాళ్ళైనా సరే ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా సరే 13 మంది ఉన్నారు ఇంట్లో, ఒక్క జెండా ఎక్స్ట్రా వచ్చినా సరే అవతలోడు గెలుస్తాడు. అది ఇటు పడుతుందా అటు పడుతుందా అనేది ఉంటుందేమో అనుకున్నారు మోస్ట్లీ చాలామంది. వీళ్ళు కూడా ప్లాన్డ్గా చేసుకొని ఒకటి ఆదిత్య ఓంకి వేసి, ఇతనిలో స్పిరిట్ ఉంది పాపం, ఆడాలనుకుంటున్నాడు కానీ ఆడలేకపోతున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు, ఇంకేదో చేయాలనుకుంటున్నాడు కానీ ఏమీ చేయలేకపోతున్నాడు, ఒక్క వారమైన పాపం ఛాన్స్ ఇద్దాము అని ఆయనకు వేసి, శేఖర్ భాష నిజంగా ఈ వీక్ బాగాలేడు పాపం, ఆయన మనసంతా వాళ్ళ బావు మీద ఉందేమో, ఒకసారైనా చూసుకోవచ్చు కదా అన్నట్టే పంపిస్తున్నాను తప్ప ఇంట్లో ఉండకూడదని కాదు. జస్ట్ నా ఆశ ఏంటంటే శేఖర్ భాష వాళ్ళ అబ్బాయిని చూడాలని, అంతకుమించి ఇంకేం లేదు. నా మనసుకు పూర్తిగా అనిపిస్తుంది. ఇంకోలా చెప్పినా బాగుండేది. అంతేగాని ఈయనకు అసలు ఫోకస్సే లేదు, అసలు హౌస్ మీద ఇంట్రెస్టే లేదు, అసలు ధ్యాసే లేదు, గేమ్స్ అంటే ధ్యాస లేదు. వచ్చినప్పుడు ఉన్నట్టు వేడు, ఇప్పుడేమో చూసుకుంటే ఇంకోలాగా ఉన్నాడు. ఈ పెంటంతా పెట్టడం ఎందుకు? ఎందుకంటే చూసే ఆడియన్స్ అందరు పిచ్చోళ్ళు కాదు కదా. అండ్ ఇంకొకటి, ఈ వీక్ అంతా కూడా వీళ్ళు ఏం చెప్పారో తర్వాత యాక్చువల్గా చాలామందికి ఒక రూమర్స్ ఉంది, బయట వినబడే విషయాలు ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కావాలని శేఖర్ భాషని ఎక్కువ కవర్ చేయలేదా అని. అంటే కావాలని అట్లా చేయకుండా ఎవరుండరు. ఆ కెమెరా ఏంటంటే నువ్వు మంచి మాట్లాడు, చెడు మాట్లాడు, ఏవైనా సరే మనిషి మాట్లాడుతున్నారు ఇద్దరు కూర్చొని అంటే ఖచ్చితంగా కెమెరాలు వెళ్ళిపోతాయి. అవి వాళ్ళ డిజైన్ చేయబడ్డాయి, అదంతే. ఎండమూల శైన్ వాళ్ళ థీమ్ అది. మన వాళ్ళు ఏమి ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఎలిమెంట్ అయితే కాదు. అండ్ అలాగే శేఖర్ భాష ఎక్కువ కనబడలేదు అంటే మేబీ ఆయన కూడా ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు అంటే వీళ్ళందరూ చెప్పిన పాయింట్స్ని బట్టి. అలా అని అతను ఇంటరాక్ట్ అవ్వలేడు, అతను ఆడలేడు,
అతనిలో దమ్ము లేదు, అతను వేస్ట్ అని మాత్రం అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకానొక టైమ్ ఆఫ్ ఒక చిన్న సిట్యుయేషన్ అంతే. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ టైమ్ కూడా మన 'గుండమ్మ కథ' హీరోయిన్ ఆ పిల్ల వచ్చినప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ టైమే ఎంట్రీ అవ్వాలి. కాకపోతే అదే రోజు వాళ్ళ నాన్న చనిపోయేసరికి ఆ పిల్ల కొన్ని రోజులు దూరంగా ఉండి మళ్ళీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫస్ట్ వీక్ అలాగే ఉంది కదా! కొంచెం ఏదో అందరిని మిస్ అవుతున్నట్టు. చాలా మందికి ఉంటాయి బాధలు. అది చెప్పలేము. ఇంకా చెప్పాలి అంటే 'బిగ్ బాస్' సీజన్ 6 ఆర్ 7 ఐ డోంట్ నో. ఓహ్! విజయ్ బానీ ఉన్న సీజన్ అది. దాంట్లో గూడా ఒక అబ్బాయి షోలో ఉండగానే అక్కడ వాళ్ళ డ్యాడీ చనిపోయాడు. అదొక విచిత్రమైన మూమెంట్ చెప్పాలి అంటే. ఆహ్, పంపించారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అందరికీ ఉంటాయి. అవి పెద్ద విషయమేం గాదు. వాళ్ళు హౌస్‌లో నీతో సరిగ్గా లేరు అంటే అసలు వాళ్ళు సరిగ్గా ఉండరు అని డిసైడ్ చేయడం చాలా తప్పు. ఈ వారం సరిగ్గా లేరంటే పాపం వాళ్ళకేదో ఎమోషన్ ఉందని అందరికీ తెలిసిన విషయమే గదా! అతనికేదో ఉంది అని జెప్పేసి. దాన్ని గూడా వీళ్ళు ఈ విధంగా నామినేట్ చేయడం అసలు నచ్చలేదు. అండ్ ఒకరంటే ఏమన్నా అనుకోవచ్చు, ఇద్దరంటే ఏమన్నా అనుకోవచ్చు. పోనీ కనీసం ఒక 6 శేఖర్ భాషని నామినేట్ చేసి, 6 ఆదిత్య ఓంని నామినేట్ చేసి, అండ్ ఇంకొకరు అట అన్నట్టు ఇంకెవరైనా చేస్తే భలే ఉండు. ఇప్పుడున్న 13లో ఇద్దరు అక్కడే ఉన్నారు. సో మిగతా డెసిషన్ తీసుకునేది 11 మంది. 11 మందిలో 5 ఓట్లు ఇటుపడి, 5 ఓట్లు అటుపడి ఒక్కడు ద డెసిషన్ మేకర్ ఎవరికేస్తే బాగుంటుందని చూసి లాస్ట్‌లో శేఖర్ భాషని ఈ ఎమోషన్ కింద పంపిస్తున్నాము. ఆదిత్య ఓంని ఈ ఈ ఎమోషన్ పైన ఉంచుదాం అనుకుంటున్నాము. ఒక మాట చెప్పినా బాగుండేది. అందరూ ఆయనకి దండల మీద దండలు, దండల మీద దండలు ఏస్తూ లాస్ట్‌కి మళ్ళీ ఆమె ఎందుకు ఏడ్చిందో తెలీదు. మన విష్ణుప్రియ చేసిందంతా చేసి అందరికి ఏదో దారి చూపించినట్టు చూపించి ఏడ్చుకుంటూ కూర్చుంది. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అనే అనిపించింది. బట్ ఏంటో ఆదిత్య ఓంకి వర్సెస్ మణికంఠ ఉన్నప్పుడు మీరు ఈ లాలీపాప్‌లన్నీ ఎవరికిస్తారు అని అన్నప్పుడు ఆదిత్య ఓంకి ఇస్తా, మణికంఠకి ఇవ్వమని అన్నారు. అది ఫెయిర్. ఎందుకు అది ఫెయిర్ అంటే మణికంఠకు ఆల్రెడీ ఇంటి నుంచి స్వెటర్ వచ్చింది వాళ్ళ అమ్మది. ఈయనకేం రాలా. సో అక్కడ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఒకటి వచ్చింది కాబట్టి ఇతనికి ఇస్తున్నామన్నారు. సచ్ ఎ బ్యూటిఫుల్ రీజన్. మరి ఇప్పుడు ఏమైందో ఎలిమినేషన్ టైంలో అసలు ఆ బ్యాలెన్స్ చేసినా తప్పులేదు కానీ ఒక మనిషిని పూర్తిగా ఇలా వ్యతిరేకించి పంపడం అనేది మాత్రం అస్సలు పద్ధతి కాదు. సరే ఏదేమైనప్పటికీ ఒక వింత మంచే లేండి. ఎందుకంటే కొన్ని లైఫ్‌లో రేర్ మూమెంట్స్ అనమాట. చెప్పాం కదా! లాస్ట్ టైము రేవంత్‌కి కూడా అదే ఎదురైంది. ఈసారి ఇతనికి ఎదురైంది. అప్పుడు సరే ఇంటికెళ్ళైతే చూసుకుంటాడు బాబుని ఏదో రకంగా. బట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనైతే అనిపించింది. ఎందుకంటే హౌస్‌మేట్స్ ఎవరు డిసైడ్ చేయడానికి మీకు నచ్చినోళ్ళు ఉండాలి, నచ్చినోళ్ళు పోవాలి. నామినేషన్స్ ఉన్నాయి కదా! ఇలాంటివన్నీ ఏసుకోవడానికి. టైమ్ ఆఫ్ ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ డెసిషన్. అది వాళ్ళ ఓట్లకి ఉన్న విలువ అనమాట. వాళ్ళ ఓట్లకున్న విలువనంతా తీసేసి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత లోపల మీకు నచ్చినోడిని ఉంచుకోండి, మీకు నచ్చినోడిని బయటికి పంపండి అంటే ఇక సింపుల్. బట్ మండే రోజు జరిగిన అట్లాంటప్పుడు మండేనే అందరిని పంపించేయాల్సింది. ఎవడైతే మీకు నచ్చలేదో వాడిని పంపించేయండిరా అని. వారం వరకు ఉంచడం ఎందుకు? సాటర్డే వరకు నామినేషన్‌లో ఉన్న వాళ్ళందరూ నిల్చోండి అనడం ఎందుకు? రేపు మీలో ఒకరు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకొస్తారని అంత షో చేయడం ఎందుకు? ఆ షో చేసిన తర్వాత ఒక్కొక్కరిని సేవ్ చేస్తా లాస్ట్‌కి ఇద్దరిని పెట్టి అక్కడి దాకా తీసుకొచ్చిన తర్వాత ఆడియన్స్‌కి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఓట్లేసుకున్నారు కదా! ఏమన్నా అంటేనేమో లేదు శేఖర్ భాషకే తక్కువ ఓట్లు పడ్డాయి, ఆదిత్యంకే ఎక్కువ ఓట్లు పడ్డాయి అంటే అది ఎవరు నమ్మని విషయం. ఎందుకంటే లాస్ట్ నిల్చున్న నలుగురిలోను సీత కంటే, ఈవెన్ పృథ్వీ కంటే, ఈవెన్ ఆదిత్య కంటే శేఖర్ భాషకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం అయితే ఉంది.